For more updates, subscribe to our channel. వెల్కమ్ టు మై డ్రీమ్ అకాడమీ. ఈ వీడియో లోపల మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈసెట్ 2021 యొక్క ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో దీని నుంచి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అయితే ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్లో వచ్చినాయి, ఆల్రెడీ ఈసెట్ లోపల కొన్ని ప్రీవియస్ రిపీట్ అయినాయి. వాటి ట్రెండ్ని బట్టి అనాలిసిస్ చేసి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నాం మీకు. ఫస్ట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఒక టాప్ 5 క్వశ్చన్స్, దీని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ అంటే ఏం తెలుసు మనకి? ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ, వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్. బి, ఆప్షన్ బి, లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్ బోత్ ఏ అండ్ బి, నన్. ఆల్రెడీ మనం బేసిక్ కాన్సెప్ట్స్ లోపల నేర్చుకున్నాం, ఆల్రెడీ వీడియోస్ లోపల చెప్పేసిన ఆల్రెడీ. వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ అనేది ప్రిన్సిపల్, అండ్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటిది? బోత్ ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ అండ్ లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెన్ 1 centimeter ఆన్ మ్యాప్ రీప్రజెంట్స్ 10 meter ఆన్ ది గ్రౌండ్ ద రీప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. రీప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఆఫ్ ది స్కేల్ అన్నాడు. రీప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆన్ మ్యాప్ టు ది డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్. అది ఫార్ములా. డిస్టెన్స్ ఆన్ ది మ్యాప్ టు ది డిస్టెన్స్ ఆన్ మ్యాప్ టు ది డిస్టెన్స్ ఆన్ గ్రౌండ్ అన్న. డిస్టెన్స్ ఆన్ ది మ్యాప్ టు ది డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఏంటిది? హ్యావింగ్ సేమ్ యూనిట్స్. ఇది తెలియాలి. ఓకేనా? సేమ్ యూనిట్స్ ఉండాలి, ఇది కండిషన్. ఇక్కడ మనకేమి ఇచ్చిండు? 1 centimeter 10 meter అని ఇచ్చిండు. సో మనం ఏం కన్వర్ట్ చేయాలంటే 2 centimeterలు ఉండాలి. డిస్టెన్స్ ఆన్ ది మ్యాప్ ఎంత? 1 centimeter. 1 centimeter బై గ్రౌండ్ డిస్టెన్స్ ఎంత? 10 meter ఉంది. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ద 10 meter ఇంటూ సెంటీమీటర్. 10 మీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే కన్వర్టింగ్ మీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ 100 కదా. ఓకేనా? ఇంటూ 100 అంటే ఇక్కడ 2 zeros. ఓకేనా? 1/1000. ఇదెంత? 1/10. ఇది కాదు ఆన్సర్. 1/100 ఇది కాదు, 1/1000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ యొక్క ఫార్ములా తెలవాలి. ఈ ఫార్ములా తెలిస్తే మనం సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కరెక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్. ఇక్కడ నుంచి కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే 2 questions ఉంటాయి ఇక్కడ, మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ. ద కరెక్షన్ టు బి అప్లైడ్ టు ఈచ్ 30 meter చైన్ ఫర్ ఏ లైన్ మెజర్డ్ అలాంగ్ ది స్లోప్ ఆఫ్ టీటా. కరెక్షన్ అడుగుతుండు. ఏం కరెక్షన్ అడిగిండంటే ఇండైరెక్ట్గా మనకి స్లోప్ కరెక్షన్ అడిగిండు. ఓకేనా? స్లోప్ కరెక్షన్ అడిగిండు. స్లోప్ కరెక్షన్కి ఫార్ములా ఏంటిది? 30 × 1 - cos θ. డెరివేషన్ అవసరం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ది ఫార్ములా. స్లోప్ కరెక్షన్ వచ్చేసి 30 × 1 - cos θ. అదే హైపోటేనియస్ కరెక్షన్ అయితే, హైపోటేనియస్ కరెక్షన్ అయితే 30 × sec θ - 1. sec θ - 1 అది హైపోటెన్షియల్ కరెక్షన్. అది ఇదేంటి? స్లోప్ కరెక్షన్. అయితే ఇక్కడ 30 meter బదులు 20 meter ఇవ్వచ్చు, 20 meter చైన్ అని ఇవ్వచ్చు, లేకపోతే జస్ట్ లెంత్ అని పెట్టచ్చు. 30 meter ఇచ్చినప్పుడు 30 × 1 - cos θ, 20 ఇస్తే 20 × 1 - cos θ, L ఇస్తే L × 1 - cos θ. స్లోప్ కరెక్షన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ది న్యాచురల్ ఫీచర్స్ ఆఫ్ సచ్ యాజ్ వ్యాలీస్, రివర్స్, లేక్స్ ఎక్సెట్రా ద సర్వేయింగ్ ఈజ్ ప్రిఫర్డ్ యాజ్. ఆల్రెడీ మనం ఫస్ట్ టాపిక్లో చెప్పుకున్నాం అసలు సర్వేయింగ్ టైప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ సర్వేస్ ఏంటి, సిటీ సర్వే దేనికోసం చేస్తాము, లొకేషన్ సర్వే అంటే ఏంటిది, ఓకేనా, కెడస్ట్రాల్ సర్వే అంటే ఏంటిది, బౌండరీస్ ఫిక్స్ చేయడానికి కెడస్ట్రాల్ సర్వే యూజ్ చేస్తాం, టోపోగ్రాఫికల్ సర్వే ఏంటిది. ఓకేనా? టోపోగ్రాఫికల్ సర్వే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టోపోగ్రాఫికల్ సర్వే లోపల మనం వ్యాలీస్, రివర్స్, ఇంకేంటివి, లేక్స్, వీటన్ని ఒక న్యాచురల్ ఫీచర్స్ మొత్తం డేటా కలెక్షన్ చేస్తాం. దీన్ని మనం ఏమంటామంటే టోపోగ్రాఫికల్ సర్వే అంటాం. ఏమిటం దీన్ని? టోపోగ్రాఫికల్ సర్వే. క్లియరా? టోపోగ్రాఫికల్ సర్వే. నెక్స్ట్, ఇన్ ఏ వెల్ కండిషన్డ్ ట్రయాంగిల్ నో యాంగిల్ షుడ్ బి. వెల్ కండిషన్ ట్రయాంగిల్ అడుగుతుండు. వెల్ కండిషన్ ట్రయాంగిల్ అని అడుగుతుండు. వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటే ఏం తెలుసు మనకి? ఎనీ ట్రయాంగిల్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ ట్రయాంగిల్,
θ1, θ2, θ3. మీరు ఏ యాంగిల్ తీసుకున్నా కూడా అది 30 నుండి 120 మధ్యలో ఉండాలి నాన్న. ఓకేనా? ఇట్లుంటే దీన్ని మనం ఏమంటామంటే వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటాం. యూ కన్సిడర్ ఎనీ θ1 కావచ్చు, θ2 కావచ్చు, θ3 కావచ్చు. ఏ θ తీసుకున్నా కూడా 30 degrees నుంచి 120 degree మధ్యలో ఉండాలి. ఒకవేళ 30 degree కంటే తక్కువ, 120 degree కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఇల్ కండిషన్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? నో యాంగిల్ షుడ్ బి మోర్ దెన్ 30. ఏ యాంగిల్ కూడా 30 కంటే ఎక్కువ ఉండకూడదంట. అంటే ఈజ్ లెస్ దెన్ 30 అన్నట్టు. ఇది ఈ ఆప్షన్ పరంగా లెస్ దెన్ 30. నో యాంగిల్ షుడ్ బి లెస్ దెన్ 30 అంటే ఏంది? ఏ యాంగిల్ కూడా 30 కంటే తక్కువ ఉండకూడదు అంటే ఎక్కువ అన్నట్టు. అంతే కదా? 30 కంటే తక్కువ ఉండకూడదు అంటే ఎక్కువ అన్నట్టు. 30 degrees కంటే ఎక్కువ. ఓకేనా? నో యాంగిల్ షుడ్ బి 30. ఏ యాంగిల్ కూడా 30 ఉండకూడదు. నో యాంగిల్ షుడ్ బి మోర్ దెన్ 45. 45 కంటే యాంగిల్ కూడా ఉండకూడదు అని చెప్తుండు. ఇక్కడ ఈ ఆప్షన్ నుంచి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? మన θ అనేది ఏదైతుందో ఆ θ వెల్ కండిషన్ లోపల 30 కంటే ఎక్కువ ఉండాలి, 120 కంటే తక్కువ ఉండాలి. ఇల్ కండిషన్ అయితే 30 కంటే తక్కువ, 120 కంటే ఎక్కువ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఐడియల్ ట్రయాంగిల్ కూడా ఉంటుంది. ఐడియల్ ట్రయాంగిల్ వచ్చేసి అన్ని θలు 60 degrees ఉంటాయి. ఓకేనా? 60 degrees ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి వెళ్ళి ఈ 5 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఓకేనా? 30 × sec θ - 1 హైపోటెన్యూస్ అలవెన్స్ కరెక్షన్, 30 × 1 - cos θ స్లోప్ కరెక్షన్, తర్వాత రీప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. ఇక్కడ సేమ్ యూనిట్స్ ఉండాలి. ఇది మెయిన్ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్. ఇది చాలాసార్లు అడిగాడు. బోత్ ఏ అండ్ బి. చాలామందికి వర్కింగ్ ఫ్రమ్ ఓల్డ్ టు పార్ట్ కూడా తెలుసు. నెక్స్ట్ కూడా లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు వెల్ డిఫైన్డ్ పాయింట్స్ అనేది కూడా సర్వేయింగ్ యొక్క ప్రిన్సిపలే. ఓకేనా? ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ ఏమేమి వస్తాయో చూద్దాం. తర్వాత బోత్ ఏ అండ్ బి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చైన్ సర్వేయింగ్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అబ్స్టాకిల్స్ టు బోత్ చైనింగ్ అండ్ రేంజింగ్. చైనింగ్ చేయలేము, రేంజింగ్ చేయలేము. ఏంటిది అది? హిల్ లోపలైతే మనం ఏం చేయగలుగుతాం? హిల్, పాండ్, రివర్, టాల్ బిల్డింగ్. ఈ మొత్తం 4 ఆప్షన్స్ లోపల టాల్ బిల్డింగ్కి మనం రేంజింగ్ కానీ చైనింగ్ కానీ చేయలేము. ఓకేనా? తర్వాత నెంబర్ ఆఫ్ లింక్స్ ఇన్ 30 meter చైన్ ఈస్. 20 meterకి ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి? 20 meter చైన్కి 100 లింక్స్ ఉంటాయి కదా. 30 meterకి ఎన్ని లింక్స్ ఉంటాయి? 30 meterకి వచ్చేసి 150 లింక్స్ ఉంటాయి. ఓకేనా? ఒక్క లింక్ లెంత్ ఎంత ఉంటుంది? 1 లింక్ లెంత్ ఈక్వల్ టు 20 centimeter ఉంటుంది. ఓకేనా? 1 లింక్ లెంత్ ఈక్వల్ టు 20 centimeter. సో ద నెంబర్ ఆఫ్ లింక్స్ ఇన్ 30 meter చైన్ వచ్చే క్వశ్చన్ ఇది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ 150. ఈ 100 ఏంది? 100 అనేది 20 meter చైన్కి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 150 లింక్స్ ఫర్ 30 meter చైన్, 100 లింక్స్ ఫర్ 20 meter చైన్. ఎస్టాబ్లిషింగ్ ఇంటర్మీడియట్ పాయింట్స్ బిట్వీన్ 2 terminals ఈజ్ డన్ ఇన్ విచ్ ఆపరేషన్ అడుగుతుండు. డిటర్మినేషన్ ఆఫ్ అండులేషన్సా, ఎస్టిమేషన్ ఆఫ్ డిస్టెన్సా, రికగ్నైజెన్సా, రేంజింగ్ ఆపరేషనా? ఇది రేంజింగ్ యొక్క డెఫినేషన్. ఇది ఏంటిది? అది ఎస్టాబ్లిషింగ్ ఇంటర్మీడియట్ పాయింట్స్ బిట్వీన్ 2 terminals ఈజ్ డన్ ఇన్ రేంజింగ్ ఆపరేషన్. డైరెక్ట్ డెఫినేషన్ నుంచి వచ్చింది క్వశ్చన్. రేంజింగ్ అంటే 2 పాయింట్స్ మధ్య లోపల లెంత్, చైన్ లెంత్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇంటర్మీడియట్ పాయింట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే మనం రేంజింగ్ ఆపరేషన్ అంటాం. అదే క్వశ్చన్ అడిగాను, డైరెక్ట్ డెఫినేషన్ అడిగాను. నెక్స్ట్ వచ్చి అబ్నా లెవెల్. ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఇన్స్ట్రుమెంట్ గురించి, చైన్ గురించి, టేప్ గురించి, లెవెలింగ్ గురించి, ప్లేన్ టేబుల్ గురించి, థియోడోలైట్ గురించి, టాకోమీటర్ గురించి, టోటల్ ఈడియం ఏదైతే దేనికోసం యూజ్ చేస్తాం, క్లీనోమీటర్ దేనికి యూజ్ చేస్తాం, అబ్నా లెవెల్ యూజ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ దాన్ని లెంత్ కొలవడానిక, లేకపోతే ఎలివేషన్ కొలవడానిక, హారిజాంటల్ యాంగిల్ కొలవడానిక, వర్టికల్ యాంగిల్ కొలవడానిక, దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పినాం. అబ్నా లెవెల్ అనేది ఎలివేషన్ కొలవడానికి యూజ్ చేస్తాం. అంటే డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్. మనకున్న ఆప్షన్ ఒకటే, డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్. వర్టికల్ యాంగిల్ స్లోప్స్ కాదు, 2 లైన్స్ ఎట్ రైట్ యాంగిల్స్ ఇది కాదు, హారిజాంటల్ యాంగిల్, వర్టికల్ యాంగిల్ ఇది కూడా కాదు. ఈ 3 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. మనకుంది ఏంది? డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ కొలవడానికి అబ్నా లెవెల్. క్లీనోమీటర్ అనేది వర్టికల్ యాంగిల్స్ కొలవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత హైపోటెన్షియల్ కరెక్షన్. ఇందాకేమొచ్చింది? స్లోప్ కరెక్షన్ వచ్చింది. స్లోప్ కరెక్షన్ ఏమవుతుంది? స్లోప్ కరెక్షన్ వచ్చేసి ఎల్ ఇంటూ
1 మైనస్ కాస్ థీటా అవుతుంది. ఇదేంటిది స్లోప్ కరెక్షన్. హైపోటెన్షియల్ కరెక్షన్ ఏమవుతుంది? హైపోటెన్షియల్ కరెక్షన్ అనేది 30 ఇంటూ సెక్ థీటా మైనస్ 1. ఆల్రెడీ నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసేసిన చైన్ సర్వేయింగ్ లోపల ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది. 30 ఇంటూ సెక్ థీటా మైనస్ 1 వచ్చేసి హైపోటెన్షియల్ కరెక్షన్, స్లోప్ కరెక్షన్ వచ్చేసి 1 మైనస్ కాస్ థీటా L ఇంటూ సెక్ థీటా మైనస్ 1 ఆర్ 30 ఇంటూ సెక్ థీటా మైనస్ 1. ఇది ఆప్షన్. తర్వాత 11th ద కరెక్షన్ ఫర్ సాగ్ ఈస్ చైన్ని కొన్ని సిచ్యువేషన్ లోపల ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఐ మీన్ గ్రౌండ్ ఇట్లున్నప్పుడు మనం గ్రౌండ్ పైన దీన్ని ఇట్లా ప్లేస్ చేయలేం కాబట్టి ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. సో ఏమవుతుందంటే చైన్ అనేది వెయిట్ ఉండడం వల్ల దాని పొజిషన్ మారి కొద్దిగా డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇటువంటప్పుడు డిఫ్లెక్ట్ అయినప్పుడు ఎక్కువ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా కరెక్షన్ చేయాలి, అంటే నెగిటివ్ కరెక్షన్ చేయాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ కరెక్షన్ చేసి లెంత్ ఎగ్జాక్ట్ ఈ లెంత్ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? చైన్ అనేది వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్కి డిఫ్లెక్ట్ అవుతుంది. సో డిఫ్లెక్ట్ అయిన లెంత్ కరెక్ట్ లెంత్ కాదు, స్ట్రేట్ లెంత్ ఈజ్ ద కరెక్ట్ లెంత్. సో యూ హ్యావ్ టు డిడక్ట్ ది లెంత్, అంటే నెగిటివ్ కరెక్షన్ ఎప్పుడు కూడా ఏముంటుంది? ద కరెక్షన్ ఫర్ సాగ్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్. వాడు ఆప్షన్లు ఏమేమి ఇచ్చిండు? ఆల్వేస్ అడిటివ్ ఇచ్చిండు, ఆల్వేస్ జీరో, ఆల్వేస్ నెగిటివ్, సమ్టైమ్స్ అడిటివ్, సమ్టైమ్స్ నెగిటివ్ అని ఇచ్చిండు. ఎప్పుడు నెగిటివ్ కరెక్షన్ అది. సాగ్ కరెక్షన్ ఈజ్ ద నెగిటివ్ కరెక్షన్స్ కూడా చెప్పిన ఏమేమి కరెక్షన్స్ చేయాలి ఏందని. చైన్ సర్వే వరకు అయిపోయింది. కాంపాస్ సర్వే ఏంటంటే ఆల్రెడీ కాంపాస్ సర్వేలో డిస్కస్ చేసినాం. కాంపాస్ సర్వే లోపల ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమేషన్, ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమేషన్. ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమేషన్ వచ్చేసి 2n-4 ఇంటూ 90. ఇది ఇంటీరియర్ యాంగిల్స్ సమేషన్. అదే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది? 2n+4 ఇంటూ 90. క్వశ్చన్ ఏం అడిగింది? జాగ్రత్త చదవాలి. ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అడిగిండు. ఓకేనా? ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ట్రావెర్స్ ఆఫ్ సైడ్స్ ఎన్ అంటే ఏంటిది? 2n-4 ఇంటూ 90 అయితే ఇంటీరియర్ యాంగిల్స్కి ఇది. ఇదేంటిది? ప్లస్ అయితే ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమేషన్. సో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అడిగిండు. సో 4n-2 ఇంటూ 90 ఇది కాదు, 2n-4 ఇంటూ 90 ఇది కాదు, 2n+4 ఇంటూ 90. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. 2n+4 ఇంటూ 90. తర్వాత ఫోర్ బేరింగ్ బ్యాక్ బేరింగ్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ద ఫోర్ బేరింగ్ ఆఫ్ ఏ లైన్ ఇస్ 225. ద బ్యాక్ బేరింగ్ ఇన్ ఏమడిగిండు? కోఆర్డినేటల్ బేరింగ్ సిస్టంలో అడిగిండు. హోల్ సర్కిల్ బేరింగ్ లోపల ఫోర్ బేరింగ్ ఇచ్చి బ్యాక్ బేరింగ్ కోఆర్డినేటల్ బేరింగ్ సిస్టంలో అడిగిండు. అంటే ఏంది? 225 అంటే ఎటు వరకు వస్తుంది? ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి 180, 225 ఇటు వరకు వస్తుంది. 225 వచ్చింది కదా, 225 ఇది అడుగుతున్నాడు. ఇది ఫోర్ బేరింగ్, ఇదేమవుతుంది? బ్యాక్ బేరింగ్ అవుతుంది. ఓకేనా? ఇది ఫోర్ బేరింగ్, ఇది బ్యాక్ బేరింగ్. 225 - 180 చేసేస్తే ఈ యాంగిల్ వస్తుంది. ఈ యాంగిల్కి ప్యారలల్గా ఈ యాంగిల్ ఉంటుంది. ఓకేనా? 225 - 180 వేస్తే ఎంత వస్తుంది? 45 వస్తుంది. కోఆర్డినేట్ బేరింగ్లు ఏమంటుంది? దాన్ని నార్త్ ఈస్ట్ అంటాం. నార్త్ ఇది నార్త్, ఇది ఈస్ట్. ఓకేనా? నార్త్ ఈస్ట్. నార్త్ 45 degrees టు ఈస్ట్. ఎక్కడ ఉంది ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఏ, నార్త్ 45 degrees ఈస్ట్. అదే హోల్ సర్కిల్ బేరింగ్లు అడిగినా కూడా 45 degrees అని చెప్పాలి. అదే ఒక కోఆర్డినేటర్ బేరింగ్లు అడిగితే నార్త్ ఈస్ట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి నార్త్ 45 degrees ఈస్ట్ అని చెప్పాలి. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ద హోల్ సర్కిల్ బేరింగ్ కరస్పాండింగ్ టు సౌత్ 25 degrees 15 minutes ఈస్ట్ అని చెప్తుండు. ఏం చేయాలి? ఏమడుగుతుండంటే కోఆర్డినేటల్ బేరింగ్లు ఇచ్చి ఇండైరెక్ట్గా మనల్ని హోల్ సర్కిల్ బేరింగ్ కన్వర్ట్ చేయమంటుండు. ఈ కాన్సెప్ట్ కూడా చెప్పినాను మీకు. సౌత్ ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఓకేనా? ఇది వెస్ట్. ఇది అడిగిండు నన్ను, ఇది ఇచ్చిండు. ఎంత? ఇది 25 degrees 15 minutes. అడుగుతుంది ఏంటిది? హోల్ సర్కిల్ బేరింగ్. హోల్ సర్కిల్ బేరింగ్ ఎప్పుడు కూడా నార్త్ రిఫరెన్సే తీసుకోవాలి. నార్త్ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఎంత? ఈ లైన్కి యాంగిల్ ఎంత? టోటల్ మొత్తం ఎంత? 180 నుంచి ఏం చేయాలి? 180 - 25 degrees 15 minutes తీసేయాలి.
180 degrees minus 25 degrees 15 minutes తీసేస్తే ఏమొస్తుంది 154 degrees 15 minutes వస్తుంది. ఓకేనా 45 minutes ఐ థింక్ ఇది 45 minutes. ఓకేనా 45 minutes వస్తుంది. అంటే ఓల్ సర్కిల్ బేరింగ్ నుంచి కోఆర్డినేటల్ బేరింగ్కి, కోఆర్డినేటల్ బేరింగ్ నుంచి ఓల్ సర్కిల్ బేరింగ్కి ఈ సిస్టమ్ ఈ కన్వర్జన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది ఈ క్వశ్చన్. ఓకేనా. తర్వాత డిప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎట్ మ్యాగ్నెటిక్ పోల్స్. మ్యాగ్నెటిక్ పోల్స్ వద్ద మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క యాంగిల్ ఎంత ఉందని అడిగిండు. ఆప్షన్ ఏ 45 degrees, 60 degrees, 0 degrees, 90 degrees. ఇది మ్యాగ్నెటిక్ నీడిల్ అయితే మనం టువర్డ్స్ నార్త్కి పోతే సౌత్కి పోతే ఏమవుతాయంటే టువర్డ్స్ నార్త్కి పోయినప్పుడు టువర్డ్స్ నార్త్ సైడ్ బెండ్ అయిపోతుంది, అంటే 90 degrees అవుతుంది. అదే టువర్డ్స్ సౌత్కి పోతే ఏమవుతుంది టువర్డ్స్ సౌత్ సైడ్ బెండ్ అయిపోతుంది. సో 90 degrees. పోల్స్ వద్ద 90 ఉంటుంది, ఈక్వేటర్ వద్ద 0 ఉంటుంది. సో మనకేం అడిగిండు పోల్స్ వద్ద అడిగిండు. పోల్స్ వద్ద ఎంత 90 degrees. ఒకవేళ మ్యాగ్నెటిక్ పోల్స్ వద్ద కాకుండా ఈక్వేటర్ వద్ద అడిగితే అది 0 degree అవుతుంది. ఓకేనా. మ్యాగ్నెటిక్ నీడిల్ ఏదైతే ఉందో పోల్స్ వద్ద 90 అంటే నార్త్ సౌత్ వద్ద 90, ఈక్వేటర్ వద్ద 0. ఎట్ ది ఈక్వేటర్ ఇట్ ఈస్ 0, ఎట్ పోల్స్ ఇట్ ఈస్ 90 degree. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఏ లైన్ 48 degrees 24 minutes అండ్ ద మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఈస్ 5 degrees 30 minutes ఈస్ట్ అని అడిగింది. దెన్ ద ట్రూ బేరింగ్ ఆల్రెడీ ఫార్ములా తెలుసు మనకి. ట్రూ బేరింగ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్. ఓకేనా. ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్. ప్లస్ ఎప్పుడు యూజ్ చేయాలి, మైనస్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ప్లస్ అనేది క్వశ్చన్ లోపల ఈస్ట్ అని ఇచ్చినప్పుడు, ఈస్టర్న్ డిక్లినేషన్ ఇప్పుడు ప్లస్ యూజ్ చేయాలి. మైనస్ అనేది వెస్టర్న్ డిక్లినేషన్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. ఓకేనా. వెస్టర్న్ డిక్లినేషన్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. క్వశ్చన్ చూద్దాం. మ్యాగ్నెటిక్ బేరింగ్ ఇచ్చిండు, ఎంత వాల్యూ ఎంత 48 degrees 24 minutes అండ్ ద మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఈస్ 5 degrees 30 minutes. ఇది ఇంపార్టెంట్. ఈస్టా వెస్టా ఇది క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయ్యేది మనం. ఈస్ట్ అయితే ఏం చేయాలి ప్లస్ చేయాలి, వెస్ట్ అయితే ఏం చేయాలి మైనస్ చేయాలి. అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఈస్ట్ కాబట్టి 5 degrees 30 minutesని మ్యాగ్నెటిక్ బేరింగ్కి యాడ్ చేయాలి. 48 degrees 24 minutes ప్లస్ 5 degrees 30 minutes. 48 degrees 24 minutes ప్లస్ 5 degrees 30 minutes ఏమవుతుంది అది 53 degrees 54 minutes అవుతుంది. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. మైనస్ ఇది చేస్తే తగ్గిపోతుంది, ఈ ఆప్షన్ వస్తుంది, ఇది కాదు. ఇది ఎప్పుడవుతుంది ఇక్కడ వెస్ట్ ఇస్తే ఒకవేళ అప్పుడు ఇది అవుతుంది. మనకి ఈస్ట్ ఇచ్చింది కాబట్టి ఏమవుతుంది ఇది అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ది టెలిస్కోప్ ఆఫ్ ఏ థియోడరైట్ ఇన్ ఏ హారిజెంటల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ వాట్. ఓకేనా. టెలిస్కోప్ ఇది కదా, ఈ టెలిస్కోప్ని హారిజెంటల్ ప్లేన్ లోపల రొటేట్ చేస్తే అంటే థియోడలైట్ని మొత్తం ఓల్ ఇన్స్ట్రుమెంట్ని హారిజెంటల్ ప్లేన్ లోపల రొటేట్ చేస్తే మనం దాన్ని స్వింగింగ్ అంటాం. అదే టెలిస్కోప్ని వర్టికల్ ప్లేన్ లోపల రొటేట్ చేస్తే దాన్ని ట్రాన్సిటింగ్, రివర్సింగ్, ప్లంజింగ్ అని అంటాం. అయితే మనకి ఇక్కడ ఏం అడిగిండు క్వశ్చన్ లోపల ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ది టెలిస్కోప్ ఇన్ హారిజెంటల్ ప్లేన్లో రొటేషన్ చేస్తున్నట్ట, వర్టికల్ ప్లేన్లో కాదు. హారిజెంటల్ ప్లేన్లో రొటేషన్ చేయడాన్ని స్వింగింగ్ అంటాం. అదే వర్టికల్ ప్లేన్లో చేస్తే రివర్సింగ్, ప్లంజింగ్, ట్రాన్సిటింగ్. 3 options ఫర్ వర్టికల్ ప్లేన్ లోపల రొటేట్ చేయడానికి. అదే హారిజెంటల్ ప్లేన్లో రొటేట్ చేస్తే స్వింగింగ్ అంటాం దీన్ని. ఓకేనా. 18th question. ఫర్ మెజరింగ్ ఏ హారిజెంటల్ యాంగిల్ బిట్వీన్ ద 2 lines విత్ ఎ బెటర్ అక్యురసీ దాన్ దట్ గివెన్ బై ది వెర్నియర్ ద మెథడ్ ఈజ్ నోన్ యాజ్. ఏమంటుండు ఇది లెవెలింగ్ నుంచి వచ్చింది క్వశ్చన్. ఇది లెవెలింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్లో 2 lines మధ్య లోపల ఉన్న యాంగిల్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం అంటుండు. ఈ మెథడ్ని ఏమంటామంటే మనం రిపిటేషన్ మెథడ్ అని అంటాం. ఓకేనా. ఏ మెథడ్ అంటాం రిపిటేషన్ మెథడ్ అంటాం. అదే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే ఇట్లా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఇట్లా మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఇట్లా, దీన్ని రీటరేషన్ మెథడ్ అంటాం, దీన్ని రిపిటేషన్ మెథడ్ అంటాం. ఓన్లీ 2 lines మధ్యలో ఉండి క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దీన్ని రిపిటేషన్ మెథడ్ అంటాం. ఫస్ట్ ఇట్లా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ సెకండ్ థర్డ్ అట్లా 3 యావరేజ్ తీసుకుంటాం. దాన్ని మనం ఏమంటామంటే రిపిటేషన్ మెథడ్ అంటాం. ఏ మెథడ్ అంటాం రిపిటేషన్ మెథడ్ అంటాం. నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే దాన్ని రీటరేషన్ మెథడ్ అంటాం. రిపిటేషన్, రీటరేషన్ అవి ఆపరేషన్స్, డబుల్ సైటింగ్, డబుల్ సెంటరింగ్ అనేది. ద ఆపరేషన్ ఆఫ్ ది ప్లంజింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఏం చెప్పినా టెలిస్కోప్ అనేది వర్టికల్ ప్లేన్ లోపల రొటేషన్ జరుగుతుంది, దాన్ని ప్లంజింగ్, రివర్సింగ్, ట్రాన్సిటింగ్ అంటారు దాన్ని. అదే హారిజాంటల్ ప్లేన్ లోపల రొటేషన్ జరుగుతుంది, దాన్ని
స్వింగింగ్ అంటాం మనం. అయితే ఇప్పుడు ఏమంటుండు, ప్లంజింగ్కి ఇంకో పేరు ఏంటి అని అంటుండు, ప్లంజింగ్ లేదా ట్రాన్సిటింగ్ లేదా రివర్సింగ్. ఓకేనా, స్వింగింగ్ కాదు, ట్రాన్సిటింగ్. ఓకేనా, సెంటరింగ్ కాదు, చేంజింగ్ ఫేస్ కాదు. ఓకేనా, అవి టర్మినాలజీ రిలేటెడ్ అదంతా. స్మాలెస్ట్ డివిజన్ ఆఫ్ ది లెవెలింగ్ స్టాఫ్, మనం ఏదైతే లెవెలింగ్ స్టాఫ్ యూజ్ చేస్తామో ఎలివేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి దాని యొక్క లీస్ట్ కౌంట్ అడుగుతుండు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంటే. ఓకే, ద స్మాలెస్ట్ డివిజన్ ఆఫ్ ది లెవెలింగ్ స్టాఫ్ యొక్క స్మాలెస్ట్ డివిజన్ అంటుండు. ఎంఎంలు అడిగిండు అనుకో 5 mm. ఓకేనా, ఎంత ఎంఎంలు అడిగితే 5 mm. దాన్ని మీటర్లు అడిగిండు. ఓకేనా, మీటర్లు ఎట్లా కన్వర్ట్ చేయాలి, 5/1000. ఓకేనా, 0.005 మీటర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, 5 mm చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్మాలెస్ట్ డివిజన్ ఆఫ్ ది లెవెలింగ్ స్టాఫ్ ఇంత 0.005 మీటర్. ఎంఎంలో అడుగుతా ఒకవేళ అది 5 mm అవుతుంది. ఓకేనా, సర్ఫేస్ ఆఫ్ స్టిల్ వాటర్ ఇన్ ద లేక్. లెవెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పిన ఇది దీనికి ఎగ్జాంపుల్ అని. లెవెల్ సర్ఫేస్కి ఎగ్జాంపుల్ ఏంటిది, స్టిల్ వాటర్ లేక్ బాడీ కానీ రివర్ బాడీ కానీ స్టేబుల్ ఉండాలి. దాన్ని ఏమంటామంటే మనం లెవెల్ సర్ఫేస్ అంటాం. లెవెల్ సర్ఫేస్ పైన ఉండే లైన్ని లెవెల్ లైన్ అంటాం. ఓకేనా, లెవెల్ సర్ఫేస్, హార్జెంటల్ సర్ఫేస్, వర్టికల్ లైన్, హార్జెంటల్ లైన్. స్టిల్ వాటర్ లేక్ని రీప్రజెంట్ చేసేది ఏంటంటే లెవెల్ సర్ఫేస్ రీప్రజెంట్ చేస్తుంది. క్వశ్చన్ వస్తుంది ఇది. ఓకేనా, తర్వాత మీన్ సీ లెవెల్ కాదు, హార్జెంటల్ సర్ఫేస్ కాదు, నన్ను. ఓకే, లెవెల్ సర్ఫేస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఇమాజినరీ లైన్, ఇది కూడా ఇంపార్టెంట్ అన్న. ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది క్రాస్ హెయిర్స్ అండ్ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఈస్ నోన్ యాజ్ లైన్ ఆఫ్ కాలిమేషన్. మనం ఏదైతే టెలిస్కోప్ నుంచి చూస్తామో అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది ఇమాజినరీ లైన్ అనేది, ఇంటర్సెక్షన్ ఆఫ్ క్రాస్ హెయిర్ అండ్ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఇది దాన్ని మనం లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటాం. ఓకేనా, ఫండమెంటల్ లైన్ కాదు, రెడ్యూస్ లెవెల్ కాదు, లెవెలింగ్ లైన్ కూడా కాదు. లెవెల్ సర్ఫేస్ పైన ఉండేదే లెవెల్ లైన్. ఓకేనా, దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఇన్ లెవెలింగ్ ద కరెక్షన్ ఫర్ కంబైన్డ్ అని చెప్పిండు. కంబైన్డ్ కరెక్షన్, కర్వేచర్ కరెక్షన్, రేఫ్రాక్షన్ కరెక్షన్, 3 కరెక్షన్లు ఉంటాయి. చూద్దాం. కంబైన్డ్ కరెక్షన్, కర్వేచర్ కరెక్షన్, రేఫ్రాక్షన్ కరెక్షన్. ఇంపార్టెంట్, కంబైన్డ్ కరెక్షన్, కర్వేచర్ కరెక్షన్ 0.07857 d². d షుడ్ బి ఇన్ కిలోమీటర్. ఓకేనా, థియోడలైట్ లెవెలింగ్ చెప్పేటప్పుడు చెప్పింది మొత్తం. రేఫ్రాక్షన్ వచ్చేసి 0.01122 d². d షుడ్ బి ఇన్ కిలోమీటర్. కంబైన్డ్ కరెక్షన్. ఓకేనా, కర్వేచర్ రేఫ్రాక్షన్ రిమూవ్ చేయాలి. ఏమవుతుంది ఫైనల్ ఇది 0.0673 d² అవుతుంది. ఓకేనా, మనకేం క్వశ్చన్ అడిగిండు, కర్వేచర్ ఫర్ కరెక్షన్ అడిగిండా, కర్వేచర్ ఫర్ రేఫ్రాక్షన్ అడిగిండా, కంబైన్డ్ కరెక్షన్ అడిగిండా చూడాలి. ఏమడిగిండు, ఇన్ లెవెలింగ్ ద కరెక్షన్ ఫర్ కంబైన్డ్ కర్వేచర్ అండ్ రేఫ్రాక్షన్ రెండింటిది అడిగిండు. కంబైన్డ్ కరెక్షన్ అడిగిండు 0.07857 d², 0.07857 d², 0.01122 d², 0.0673 d². దిస్ ఈజ్ ది రైట్ ఆప్షన్. ఒకవేళ వాడు మనకి కర్వేచర్ కరెక్షన్ అడిగితే ఇది, రేఫ్రాక్షన్ కరెక్షన్ అడిగితే ఇది, కంబైన్డ్ కరెక్షన్ అడిగితే ఇది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద డాటమ్ అడాప్టర్ ఫర్ ఇండియా. మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో లెవెల్స్, ఎలివేషన్ అన్నీ అదంతా ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. అయితే అంతకుముందు ప్రీవియస్ ఏముండే అంటే కరాచీ ఉండే, అది పాకిస్తాన్లో ఉంటుంది. ఓకేనా, కరాచీ కాదు ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు వచ్చేసి బాంబే. ఓకేనా, ముంబై, బాంబే ఏదైతే ఉందో బాంబే మీన్ సీ లెవెల్ నుంచి, విత్ రెస్పెక్ట్ టు బాంబే మీన్ సీ లెవెల్ నుంచి మన ఇండియా లోపల ఉన్న ఏ ప్లేస్ అయినా ఎలివేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓకేనా, అయితే ప్రీవియస్ కరాచీ ఉండే, ఇప్పుడు ఏంటిది మీన్ సీ లెవెల్ ఎట్ బాంబే నుంచి క్యాలిక్యులేట్ ఇస్తున్నారు. సో ఇది రాంగ్ ఆప్షన్. ఓకేనా, ఇది మీన్ సీ లెవెల్ బాంబే నుంచి మన ఇండియాకి, ఫర్ ఇండియా మీన్ సీ లెవెల్ ఆఫ్ బాంబే నుంచి క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా సార్. 25th క్వశ్చన్ కర్వ్స్ నుంచి వెళ్ళేది. వెన్ రేడియస్ ఆర్ ఆఫ్ ది కర్వ్ అండ్ d is the degree of the curve, then length of the curve 30 meter అని ఇచ్చాడు. దెన్ ది రిలేషన్ బిట్వీన్ r and d ఆల్రెడీ చెప్పినాను మీకు. అది దీనికి ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. రేడియస్ ఈక్వల్ టు 1720 ఇది యాక్చువల్గా 1719/d, కానీ అప్రాక్సిమేట్గా ఇస్తున్నాడు 1720/d అని. సో ఇట్లా ఇచ్చినా కరెక్టే, 1719 అని ఇచ్చినా కరెక్టే. ఆప్షన్లో ఏదో ఒకటి మాత్రం ఇస్తాడు. రేడియస్ ఈక్వల్ టు 1720/d ఫర్ 30 meter చైన్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా
కర్వ్స్ నుంచి వచ్చింది, ఆల్రెడీ సిలబస్లో ఉంది. ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ ది కర్వ్లో నేను మొత్తం క్లియర్గా చెప్పిన. ఏంటిది కర్వ్ ఓకేనా. కర్వ్ ఇది రేడియస్, ఇది పాయింట్ ఆఫ్ టాంజెన్సీ, ఇది పాయింట్ ఆఫ్ ఇది కమిన్స్మెంట్, ఇది పాయింట్ ఆఫ్ టాంజెన్సీ, ఇది ఎండ్ అయిపోయేది ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫ్లెక్షన్ యాంగిల్ ఓకేనా. ఇది ఇంటర్సెక్షన్ యాంగిల్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాంగ్ కార్డ్, ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది డెల్టా ఉంటే డిఫ్లెక్షన్ యాంగిల్, ఇది కూడా డెల్టానే టోటల్, అంటే ఇది డెల్టా/2, ఇది డెల్టా/2. లెంత్ ఆఫ్ ది లాంగ్ కార్డ్ బిడ్ ఆర్డినేట్, తర్వాత ఇవి టాంజెంట్ లెంత్లు, ఇది రేడియస్ ఓకేనా. ఇది లెంత్ ఆఫ్ లాంగ్ కార్డ్. క్వశ్చన్లు ఏం అడిగిండంటే లెంత్ ఆఫ్ లాంగ్ కార్డ్ అడిగిండు, లెంత్ ఆఫ్ ది లాంగ్ కార్డ్. అట్లా ఏ ఎలిమెంట్ దాన్ని అడగచ్చు ఓకేనా. లెంత్ ఆఫ్ ది లాంగ్ కార్డ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే డెల్టా/2, ఇది డెల్టా/2. ఇది డెల్టా/2 అయినప్పుడు, ఇది రేడియస్ r అయినప్పుడు, ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ సైన్ డెల్టా/2 అవుతుంది. ఇది ఏమవుతుంది, ఇది కూడా సైన్ డెల్టా/2 అవుతుంది. సైన్ డెల్టా/2 ప్లస్ సైన్ డెల్టా/2 ఏమవుతుంది, 2r సైన్ డెల్టా/2 అవుతుంది ఓకేనా. 2r సైన్ డెల్టా/2 అవుతుంది. r సైన్ డెల్టా/2 అవుతుంది. ఈ లెంత్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు, a నుండి b వరకు, దీన్ని ఏమంటాం, లెంత్ ఆఫ్ ది లాంగ్ కార్డ్ అని అంటాం ఓకేనా. ఇవి 2 క్వశ్చన్లు కర్వ్స్ నుంచి ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ నుంచి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 27th క్వశ్చన్, ద మల్టిప్లయింగ్ కాన్స్టెంట్ ఫర్ ఏ టాకోమీటర్ ఈస్. మల్టిప్లయింగ్ కాన్స్టెంట్ ఫర్ ఏ టాకోమీటర్ ఈస్. అనలిటికల్ లెన్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, అనలిటికల్ లెన్స్ ప్రొవైడ్ చేసేసి ఏమొస్తుంది మనకి, లెంత్కి వచ్చేసి డిస్టెన్స్కి KS+C ఓకేనా. KS+C వస్తుంది. ఈ K ఏదైతే ఉందో, K అనేది మనకి ఏంటంటే, K అనేది మల్టిప్లయింగ్ కాన్స్టెంట్, C అనేది ఏంటిది అడిటివ్ కాన్స్టెంట్. దీనికి ఫోకల్ లెంత్ టు ఇంటర్సెప్ట్ ఓకేనా. ఫోకల్ లెంత్ టు ఇంటర్సెప్ట్, దీని వాల్యూ అనలిటికల్ లెన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇది 100, C అనేది ఏమవుతుంది అడిటివ్ కాన్స్టెంట్ 0 అవుతుంది. ఇది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఓకేనా. K ఏంది మల్టిప్లయింగ్, C ఏంది అడిటివ్. K 100, K ఈజ్ నథింగ్ బట్ F/A. అది మల్టిప్లయింగ్ కాన్స్టెంట్. F/I, F+D, F+I, F/D. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ 28th, ద వాల్యూ ఆఫ్ ది K అండ్ C ఇఫ్ అనలిటికల్ లెన్స్ ఆర్ యూజ్డ్. అనలిటికల్ లెన్స్ మనం యూజ్ చేస్తే KC వాల్యూలు ఎంత, K = 100, C = 0. ఆప్షన్ 1. B ఆప్షన్ వచ్చేసి K0 C100 అంట. C ఆప్షన్ వచ్చేసి K0 C0. D ఆప్షన్ K100 C100. అనలిటికల్ లెన్స్ ప్రొవైడ్ చేస్తే K100 అయిపోతుంది, C0 అయిపోతుంది. ఈ మొత్తం ఫార్ములా లోపల K100 C0 అయిపోతుంది. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద సర్వేయింగ్ ఇన్ విచ్ ద బోత్ హార్జెంటల్ డిస్టెన్స్ అండ్ వర్టికల్ డిస్టెన్స్ ఆర్ అబ్టైన్డ్ బై ఇన్స్ట్రుమెంటల్ అబ్జర్వేషన్స్. మనకు ఒకటి ఉంది, ఆ ఇన్స్ట్రుమెంట్ చైన్ లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కాంపాస్ తోటి యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ప్లేన్ టేబుల్ తోటి లెంత్లు క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తే మనం హార్జెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ 2 మన కంట్రోల్లోకి వస్తాయంటే చైన్ సర్వేలో చేయలేము, ప్లేన్ టేబుల్లో చేయలేము. హైడ్రోగ్రాఫిక్ సర్వే ఈజ్ డిఫరెంట్ సర్వే, అదేంటంటే వాటర్ సర్వే అది ఓకేనా. టాకోమెట్రిక్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి మనం హార్జెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, అడ్వాంటేజ్ ఇది దీంతో మనకి టాకోమీటర్ తోటి హార్జెంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ ఎట్ టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ చైన్ టాకోమీటర్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 30ది, ఏ క్లోజ్డ్ కాంటూర్ లైన్ విత్ మోర్ హయ్యర్ వాల్యూస్ ఇన్సైడ్ రీప్రజెంట్. ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, కాంటూర్ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏమంటుండు, ఇట్లుంది ఓకేనా. ఈ అవుటర్ కాంటూర్ది 80 ఉంటే ఇది 90, ఇది 100, ఇది 120. ఇటువంటి కాంటూర్ ఎప్పుడు వస్తుంది, మనకి హిల్ని చూపెట్టడానికి వస్తుంది. ఇది 100 మీటర్ కాంటూర్ లైన్, 80 మీటర్ కాంటూర్ లైన్, ఇది 90, ఇది 100, ఇది 120, ఇది 150 ఓకేనా. ఇది 150, ఇంకా లోపల ఉన్నది 150. అంటే ఇన్సైడ్ పోయే కొద్దీ వాల్యూస్ పెరిగితే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే హిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదే దాన్ని మనం డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమవుతుంది, ఇక్కడ 120, 100, 80, 70, 50, 40 అంటే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఓకేనా. ఏ క్లోజ్డ్ కాంటూర్ లైన్ విత్ మోర్ హయ్యర్ వాల్యూస్ ఇన్సైడ్ పోయే కొద్దీ హయ్యర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని మనం ఏమంటాం, హిల్ అని రిప్రజెంట్ చేస్తాం దాన్ని. ఒకవేళ ఇక్కడ లోవర్ వచ్చింటే ఏమైతుండే అది పాండ్ లేదా డిప్రెషన్ అవుతుండే ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ లోపల ఇంకో క్వశ్చన్, కాంటూర్ లైన్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలివేషన్స్ క్యాన్ యునైట్ టు ఫార్మ్ వన్ లైన్ అండ్ కంటిన్యూ అని అడుగుతుండు.
రెండు కాంటూర్ లైన్స్ డిఫరెంట్ ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ ఏమవుతున్నాయంటే రెండు కంటిన్యూ అవుతాయి కలిసిపోయి అని అంటుండు. వర్టికల్ క్లిఫ్ సిచ్యువేషన్లో అవుతుంది అది. ఇది దీని కాంటూర్ హైట్ వచ్చేసి 150 మీటర్, ఇది 70 మీటర్ అనుకుందాం. మనం పైనుంచి చూసి కాంటూర్ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇట్లా 150 మీటర్, ఓకేనా, కాంటూర్ లైన్ డ్రా చేస్తాయి. ఈ 70 మీటర్ హైట్ దానికి కాంటూర్ లైన్ డ్రా చేస్తే ఇట్లా వస్తుంది, ఓకేనా. 70 మీటర్ దానికి కాంటూర్ డ్రా చేస్తే ఇట్లా వస్తుంది. ఇవి రెండు కలిసిపోతున్నాయి, డిఫరెంట్ ఎలివేషన్ ఉన్నాయి. డిఫరెంట్ ఎలివేషన్ ఉన్న కాంటూర్ అయినా కూడా రెండు కలిసి యునైట్గా రెండు కలిసిపోయి ఒకటే లైన్గా కంటిన్యూ అవుతున్నాయి. దీన్ని మనం ఏమంటామంటే వర్టికల్ క్లిఫ్ సిచ్యువేషన్లో అవుతుంది, ఓకేనా. ఆల్రెడీ మొత్తం కాంటూర్ టర్మినాలజీ లోపల చెప్పిన వర్టికల్ క్లిఫ్ అంటే ఏంది, వ్యాలీ అంటే ఏంది, రిడ్జ్ అంటే ఏంది, ఓరాంగ్ క్లిఫ్ అంటే ఏంది, పాండ్ ఎట్లా డ్రా చేయాలి, డిప్రెషన్ ఎట్లా డ్రా చేయాలి, కాంటూర్ అంటే ఏంది, కాంటూర్ లైన్ అంటే ఏంది, ఇంటర్వెల్ ఏంది, హారిజాంటల్ ఈక్వలెంట్ ఏంది, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన కాంటూర్ లోపలనే. క్వశ్చన్ నెంబర్ 32. ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ కాంటూర్స్ నుంచి ఒక క్వశ్చన్. టర్మినాలజీ అది. ఇదొక కాంటూర్, ఇదొక కాంటూర్, ఇది 80, ఇది 100. అంటే ఈ కాంటూర్ వచ్చేసి 80 మీటర్, ఈ కాంటూర్ వచ్చేసి 100 మీటర్. అంటే రెండు కాంటూర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 20 మీటర్, ఓకేనా. అంటే ఎలివేషన్లో డిఫరెన్స్ అంటే హైట్ అన్నట్టు. వర్టికల్ డిస్టెన్స్, ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ కాంటూర్స్, ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ కాంటూర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంటూర్ డిస్టెన్స్. క్లియరా? తర్వాత క్లోజ్లీ స్పేస్డ్ కాంటూర్ రీప్రజెంట్స్ స్టీప్ స్లోప్, ఓకేనా. స్టీప్ స్లోప్ కాంటూర్స్ ఉంటాయి, ఇట్లా స్టీప్ స్లోప్ ఉందనుకో, దీన్ని జెంటిల్ స్లోప్ అంటాం, ఓకేనా. దీన్ని ప్లెయిన్ గ్రౌండ్ అంటాం, దీన్ని ఏమంటాం స్టీప్ స్లోప్ అంటాం. స్టీప్ స్లోప్ మనం కాంటూర్ డ్రా చేస్తే దగ్గర వస్తాయి, ఓకేనా, ఈ విధంగా వస్తాయి. దాన్ని క్లోజ్లీ స్పేస్డ్ కాంటూర్స్ అంటాం. సో క్లోజ్లీ స్పేస్డ్ కాంటూర్ రీప్రజెంట్స్ స్టీప్ స్లోప్. జీపీఎస్ నుంచి, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ నుంచి 24 శాటిలైట్స్ ఉంటే ఆ 24 శాటిలైట్ని ఎన్ని ఆర్బిట్స్ లోపల అరేంజ్ చేస్తాం. జీపీఎస్ అంటే ఏంది, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. అంటే మనం మ్యాప్స్ ఏదైతే యూజ్ చేస్తామో గూగుల్ మ్యాప్స్, వాటి కోసం వర్క్ చేస్తూ ఉంటాయి ఈ శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ని మనం ఎన్ని ఆర్బిట్స్ లోపల ఫిట్ చేస్తామంటే 6 ఆర్బిట్స్ లోపల ఫిట్ చేస్తాం, ఓకేనా. ఒక్కొక్క ఆర్బిట్ లోపల 4 శాటిలైట్స్ ఉంటాయి. ఎన్ని ఆర్బిట్స్ అవి? 6 ఆర్బిట్స్. మొత్తం ఎన్ని శాటిలైట్స్? 24 శాటిలైట్స్, ఓకేనా. 6 ఆర్బిట్స్. ఈ 6 ఆర్బిట్స్ లోపల 24 శాటిలైట్స్ని మనం సెట్ చేస్తే జీపీఎస్ని వర్క్ చేస్తుంది, ఓకేనా. తర్వాత 35ది, ద మినిమం నెంబర్ ఆఫ్ జీపీఎస్ శాటిలైట్స్ ఆర్ ట్రేస్డ్ ఫర్ గెట్టింగ్ ఏ పొజిషన్. ఎనీ ఆబ్జెక్ట్, ఇప్పుడు మన మూవింగ్ ఆబ్జెక్ట్ అయినా, మనం స్టేబుల్ ఆబ్జెక్ట్ అయినా, మనకి మన పొజిషన్ చూపెట్టడానికి గ్రౌండ్ పైన, ఎర్త్ పైన ఎన్ని శాటిలైట్స్ వర్క్ చేయాలి? మినిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ 4 శాటిలైట్స్ వర్క్ చేయాలి. అంతకంటే తక్కువ వర్క్ చేయడానికి రాదు. మినిమం నెంబర్ ఆఫ్ జీపీఎస్ శాటిలైట్స్ ఆర్ ట్రేస్డ్ ఫర్ గెటింగ్ ఏ పొజిషన్. ఏదైనా పొజిషన్ చూపెట్టాలంటే మనకి ఎన్ని శాటిలైట్ వర్క్ చేయాలంటే 4 శాటిలైట్స్ వర్క్ చేయాలి, ఓకేనా, మినిమం నెంబర్. తర్వాత సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న ఒకటే దగ్గర రాసి పెట్టేసిన షార్ట్గా. సర్వే యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రిన్సిపల్ నుంచి ఏదో క్వశ్చన్ వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోల్ టు పార్ట్. ఇంకోటి ఏంటి అంటే, మనం స్టార్టింగ్లో చెప్పినాం కదా, లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అట్లీస్ట్ 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్ అని అదొకటి. చైన్ సర్వేయింగ్ ఏంటంటే, చైన్ సర్వేయింగ్ ప్రిన్సిపల్ ట్రయాంగులేషన్. కాంపాస్ సర్వేది ట్రావర్సింగ్. ప్లేన్ టేబుల్ సర్వేది ప్యారలిజం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సర్వేయింగ్దే ఇంపార్టెంట్. వర్క్ ఫ్రమ్ హోల్ టు పార్ట్, లొకేటింగ్ ఏ న్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అట్లీస్ట్ 2 వెల్ డిఫైన్డ్ పాయింట్స్ అనేది. తర్వాత స్లోప్ కరెక్షన్, హైపోటెన్షియల్ కరెక్షన్. ఏ ఎగ్జామ్ రాసిన వస్తుంది మీకు? ఎస్ఎస్జే రాసిన వస్తుంది, గేట్ రాసిన వస్తుంది, ఏ రాసిన వస్తుంది, ఏడబ్ల్యూ రాసిన వస్తుంది, ఈ సెట్ రాసిన వస్తుంది. స్లోప్ కరెక్షన్ వచ్చేసి L/1 - cos θ. హైపోటెన్షియల్ కరెక్షన్ వచ్చేసి L/sec θ - 1, ఓకేనా. తర్వాత హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్, రైజ్ అండ్ ఫాల్ మెథడ్. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ యొక్క చెక్ అనమాట ఇది. సమ్మేషన్ ఆఫ్ బ్యాక్ సైడ్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్ సైడ్, లాస్ట్ RL మైనస్ ఫస్ట్ RL. అదే రైజ్ అండ్ ఫాల్ మెథడ్ది సమ్మేషన్ ఆఫ్ బ్యాక్ సైడ్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్ ఎయిట్, సమ్మేషన్ ఆఫ్ రైజ్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఫాల్, లాస్ట్ RL మైనస్ ఫస్ట్ RL. చెక్ అడుగుతాడు అనమాట. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అని అడుగుతాడు, దాన్ని చెక్ అడుగుతాడు. అది ఓకేనా. ఈ D = KS+C ఏంటంటే టాకోమీటర్ నుంచి టాకోమెట్రీ నుంచి చెప్పిన. D = KS+C. K అంటే మల్టిప్లయింగ్ కాన్స్టెంట్, C అంటే అడిటివ్ కాన్స్టెంట్, Kకి 100, Cకి 0 ఇఫ్ అనలిటికల్ లెన్స్ ఆర్ ప్రొవైడెడ్. 24 శాటిలైట్స్ ఇన్ 6 ఆర్బిట్స్ లోపల ఫిట్ చేస్తామని చెప్పేసిన కదా ఇక్కడనే క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ ఓకేనా. 24 శాటిలైట్స్ ఇన్ 6 ఆర్బిట్స్, GPS నుంచి క్వశ్చన్ ఇది.
టోటల్ స్టేషన్ అంటే అడుగుతాడు, క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే ఎలక్ట్రానిక్ థియోడరేట్ అన్న జస్ట్, లేదా ఈడిఎంనే టోటల్ స్టేషన్ అంటామా, ఎలక్ట్రానిక్ థియోడరేట్ ప్లస్ ఈడిఎంని కలిపి టోటల్ స్టేషన్ అంటామా, లేకపోతే ఇట్లా ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ థియోడరేట్ ప్లస్ ఈడిఎం, ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో దాన్ని మనం ఎలక్ట్రానిక్ థియోడరేట్కి ఫిట్ చేయడాన్ని మనం టోటల్ స్టేషన్ అని అంటాం. అయితే ఏదైతే నేను ఈ వీడియోలో డిస్కస్ చేసిన 35 క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మై డ్రీమ్ అకాడమీ యాప్ లోపల సర్వేయింగ్ రిలేటెడ్, ఇరిగేషన్ రిలేటెడ్ ఇంకా అన్ని సబ్జెక్టులు అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ మొత్తం ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ మీకు ఆల్మోస్ట్ సర్వేయింగ్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. ఏ క్వశ్చన్ మిస్ కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసి చెప్తాం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై డ్రీమ్ అకాడమీ. థ్యాంక్ యూ.